నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ మహమ్మారి మనల్ని వదిలిపెట్టిపోతుంది అనే సమయంలో ఈ మంకీ పాక్స్ కలకలాన్ని పుట్టిస్తూ ఉంది. ఈ మంకీ పాక్స్ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో కేవలం 20,000 కేసులు మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో కేవలం 4 కేసులు, 3 కేసులు కేరళ, 1 కేసు ఢిల్లీ. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో కువైట్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, అతనికి లక్షణాలున్నాయని తెలంగాణ రాష్ట్రంలో కలకలం లేచింది. అతనికి సంబంధించినవన్నీ కూడా పరీక్షలకు పూనా పంపిస్తే ఈ కామారెడ్డి వ్యక్తికి మంకీ పాక్స్ లేదు, అది అమ్మవారు తట్టు అని తెలిసింది. ఇది భయపడవలసిన, ఆందోళన చెందవలసిన జబ్బు కానే కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ప్రపంచ అత్యవసర పరిస్థితి, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎందుకు ప్రకటించారని కొంతమంది శాస్త్రజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇది వాళ్ళు వచ్చిన కొత్త జబ్బేం కాదు. 1958లో కోతుల్లో వచ్చింది. ఆ కోతుల్లో వచ్చిన జబ్బు 70 దాకా 1970 దాకా మనుషులకి రాలేదు. 1970 నుంచి ఉన్న జబ్బు ఇది. ముందు కోతులు, ఎలుకలు, ఉడతలతో ప్రారంభమై వాటి నుంచి మనిషికి అంటింది. ఇక మనిషికి వచ్చిన తర్వాత మనిషి యొక్క ముక్కు ద్వారా, తుంపర్ల ద్వారా, లేదు ఒంటి మీద వచ్చే ఆ బొబ్బలు, ఆ ద్రవము ఒకరి నుంచి మరొకరికి అంటటము ద్వారా, లైంగిక సంబంధాల ద్వారా, రోగి వాడిన బట్టలు, వస్తువులు మరొకరు వాడటము ద్వారా ఈ విధంగా వ్యాప్తి చెందుతుందని సమాచారం ఉంది. కొంతమంది హోమోసెక్షువల్స్ మగవాళ్ళు ఉంటారు. మగ హోమోసెక్షువల్స్ ఈ జబ్బు ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు వైద్య పరిశోధనలో వెల్లడించడం జరిగింది. మగ స్వలింగ సంపర్కులు ఈ జబ్బు వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాధి లక్షణాలు, కోవిడ్కి ఎన్ని లక్షణాలు ఉంటాయి? అన్నీ ఉంటాయి. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వీక్నెస్, చేతకాకుండా పోవటము, నీరసము, వికారము, వాంతి, ఆకలి కాకపోవటము, దగ్గు, పడిశము, తుమ్ములు, కళ్ళిపట్టం, శ్లేషం, ఈ లక్షణాలన్నీ కూడా కోవిడ్లో కూడా గమనిస్తాం. వైరస్ శరీరంలో ప్రవేశించిన 7 నుంచి 14 రోజుల మధ్యలో, అంటే వారం తర్వాత 2 వారాల లోపు ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు వస్తాయి. మెడ మీద, ఛాతీ మీద, కాళ్ళ మీద, చేతుల మీద, ముఖం మీద ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఆ దద్దుర్ల స్థానంలో బొబ్బలు వస్తాయి. ఆ బొబ్బల్లో నీరు చేరుతుంది. ఆ బొబ్బలలో ఉండే నీరు ఇతరులకు అంటినప్పుడు, లేదా ఒకరి రక్తము, రోగి యొక్క రక్తము కానీ రసి కానీ మరొకరికి అంటినప్పుడు ఈ వ్యాధి మరొకరికి అంటుతుంది. కోవిడ్లా మంకీ పాక్స్ సోకిన రోగి యొక్క ముక్కులో ద్రవము తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, తుంపర్ల ద్వారా
మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మనము మాస్క్ ధరిస్తే మాస్కు కోవిడ్ నుంచి రక్షణే కాకుండా మంకీ పాక్స్ నుంచి కూడా రక్షిస్తుంది. మనము భారతదేశంలో 1980 వరకు మసూచి టీకాలు వేయటం జరిగింది, స్మాల్ పాక్స్ టీకాలు. 1980లో ప్రపంచవ్యాప్తంగా మసూచిని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. 1980 తర్వాత మసూచి టీకాలు ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా వాడల. పరిశోధనలు శాస్త్రజ్ఞులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే 1980 ముందు మసూచి టీకాలు చేతికి వేసుకుని ఉంటారు, చేతి మీద మచ్చ కనపడుతుంది, ఒక మరువరాని ముద్రలాగా ఒక మచ్చబడి ఉంటుంది. ఆ చేతి మీద మచ్చ ఉండి మసూచి టీకాలు వేసుకున్న వారికి మంకీ పాక్స్ జబ్బు రాదు. పైగా ప్రతి ఒక్కరికి మంకీ పాక్స్ వచ్చే అవకాశం లేదు. ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వారికి మంకీ పాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. స్థూలకాయము, భారీ కాయము, షుగరు, బీపీ, గుండె జబ్బులు, గుండెకు స్టెంట్లు, గుండెకు బైపాస్ ఆపరేషన్లు, మరి కిడ్నీ జబ్బులు, అవయవాల మార్పిడి చికిత్స, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో టీబీ, క్యాన్సరు, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే అవకాశం ఉంది. అటువంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్సు కంటికి పాకచ్చు, కంటి చూపు మందగించవచ్చు, మెదడుకి మూత్రపిండాలకు కూడా సోకే అవకాశం ఉన్నది. మంకీ పాక్స్ మరణాలు చాలా తక్కువ. ఈ జ్వరము, శ్వాస సంబంధ లక్షణాలతో ప్రారంభమై ఒంటిపై బొబ్బలొచ్చి బొబ్బలు చితికిపోయి అవి పేడుగట్టి ఎండిపోయి తగ్గిపోతుంది. మరణం అనేది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ. భారతదేశంలో ఇంతవరకు 4 మంకీ పాక్స్ వస్తే ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ మంకీ పాక్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి, కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము లేదు. ఈ మంకీ పాక్స్ సోకిన వాళ్ళు 20 రోజుల పాటు ఇంటిలో ఒక రూమ్లోనే ఉండాలి. వాళ్ళు వాడిన వస్తువులు ఇతరులు వాడకూడదు. ఇంట్లో ఒకే బాత్రూము, ఒక్కో లెట్రిన్ ఉంటే అది వాడినా ఏం నష్టం లేదు. బాత్రూము వల్ల, లెట్రిన్ వల్ల ఈ మంకీ పాక్స్ ఇతరులకు వ్యాప్తి చెందదు. దీన్ని నిర్ధారించడం ఎలా అయితే కోవిడ్ వ్యాధికి ముక్కు నుంచి, గొంతు నుంచి ఒక పుల్లకు దూది పెట్టి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తున్నాం, అదేవిధంగా చేయొచ్చు. మూత్ర నమూనాలు, రక్త నమూనాల ద్వారా, లేదు ఒంటిపై బొబ్బలు వచ్చినప్పుడు బొబ్బల్లో ఉండే ద్రవాన్ని సేకరించి దాన్ని పూనాలో ఉండే వైరాలజీ ల్యాబొరేటరీకి పంపటం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ల్యాబొరేటరీ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏర్పరచుకోలేదు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో గాంధీ వైద్య కళాశాలలో ఉండే వైరాలజీ ల్యాబొరేటరీలో మంకీ పాక్స్ని నిర్ధారణ చేయటానికి కావలసిన సదుపాయాలు జూలై మాసాంతానికి ఏర్పాటు జరుగుతుంది. అంతవరకు పూనాకి వైరాలజీ ల్యాబొరేటరీపై మనం ఆధారపడవలసిన అవసరం ఉంది. ఈ మంకీ పాక్స్ వచ్చినప్పుడు ఆహారము, పౌష్టికాహారము, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, పథ్యమేమీ లేదు. దీనికంటూ ప్రత్యేకంగా మందులంటూ ఏమీ లేవు, వైరస్ను చంపే మందులంటూ లేవు. జ్వరం అంటే జ్వరం టాబ్లెట్, దగ్గంటే దగ్గు మందు, ఆ విధంగా ఏ లక్షణం ఉంటే ఆ లక్షణాన్ని తగ్గించడానికి వాడే సిమ్టమ్ ట్రీట్మెంట్ మినహాయించి ప్రత్యేకముగా మంకీ పాక్స్ కంటూ
మందులు లేవు. మరి టీకాలు ఏమన్నా ఉన్నాయంటే టీకాలు కూడా లేవు. గతంలో మసూచి టీకాల వల్ల రక్షణ పొందుతారు ఈ జబ్బు నుంచి. మరి చికెన్ పాక్స్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. చికెన్ పాక్స్ టీకాలు వేయటం వల్ల మంకీ పాక్స్ నివారించవచ్చా అనేది ఇంకా శాస్త్రజ్ఞులు నిర్ధారణ చేయవలసిన అవసరం ఉన్నది. మంకీ పాక్స్ వచ్చినప్పుడు ఇమ్యునోగ్లోబులిన్ అనే మందులు ఏ మేరకు పనిచేస్తాయనే అంశాన్ని భారతీయ వైద్య పరిశోధన మండలి పరిశీలిస్తూ ఉంది. ఏది ఏమైనా 140 కోట్ల జనాభా ఉండే భారతదేశంలో 4 కేసులు వచ్చినాయని చెప్పి సోషల్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రజలను గందరగోళం గురి చేసే విధంగా చర్చలు డిబేట్లు పెట్టి అయోమయానికి గురి చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, జాగ్రత్తలు తీసుకోండి. ఒంటి మీద దద్దుర్లు వచ్చి అవి నీటి బుడగలుగా మారితే అది మంకీ పాక్స్ కావచ్చు. చికెన్ పాక్స్ అమ్మవారు తట్టు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఈ చికెన్ పాక్స్ అనేది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్న వారికి వచ్చే అవకాశం ఉంది. క్యాన్సరు, టీబీ వల్ల రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల కూడా చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఒంటి మీద ఆ నీటి బుడగలు దద్దులు రాగానే గందరగోళానికి గురి అవ్వద్దు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నల్లకుంటలో ఉండే ఫీవర్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలతో కూడిన ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఏం భయపడద్దు. అటువంటి కోవిడ్ మహమ్మారిని జయించిన మనం ఈ 3 కేసులు 4 కేసులు ఉన్న మంకీ పాక్స్ గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దు, భయపడవద్దు. మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. వాట్సాప్లో మీ పేరు, మీ అడ్రస్సు, మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ అనుమానాలను సంధించండి. డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806. ఏం భయపడద్దు, ఆందోళన చెందవద్దు, పుకార్లు నమ్మవద్దు. ఇప్పటికే 3వ డోసు కోవిడ్ వేసుకోకపోతే 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ టీకాలు తప్పనిసరిగా వేసుకోండి. అమెరికాలో ఒక కేసు బయటపడింది. అతనికి కోవిడ్, మంకీ పాక్స్ 2 కూడా ఒకే వ్యక్తిలో కనుగొన్నారు. కనుక కోవిడ్ 3వ టీకా తప్పనిసరిగా వేయించుకోండి. మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. మీరు ధరించే మాస్క్ కోవిడ్ నుంచి కాకుండా మంకీ పాక్స్ నుంచి కూడా రక్షిస్తుందని గుర్తుంచుకోండి. మంకీ పాక్స్ కూడా ముక్కు నుంచి ద్రవాల నుంచి, గొంతు నుంచి ద్రవాల నుంచి, తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని గమనించండి.